డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అధికారులు ఛాంబర్ ని సిద్ధం చేశారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ ని సిద్ధం చేశారు అధికారులు. మరో ఇద్దరు జనసేన మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఉండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు వరుసగా ఉండనున్నాయి. ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఇక పవన్ కి కూడా ఛాంబర్ డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. నేపథ్యంలో ముందుగా అనుకున్నట్టు పవన్ ని చూసేందుకు అభిమానులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పవన్ కి ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే ఈ రూమ్ ని సిద్ధం చేశారా అధికారులు? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి ఛాంబర్ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెకండ్ బ్లాక్ లో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రులకు సంబంధించినటువంటి ఏవైతే ఛాంబర్ ఉండేదో ఆ ఛాంబర్ను కేటాయించడం జరిగింది. గతంలో దీన్ని యనమల రామకృష్ణుడు అయితేనేమి, ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీరిద్దరూ ఉపయోగించేవాళ్ళు. ఈ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఛాంబర్ కావడంతో ఇది పెద్దగా ఉంటుంది. అంటే ఏదైనా అధికారులతో రివ్యూ చేయాల్సి వచ్చినా, లేకుంటే ముఖ్య నేతలతో ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా దీనికి సంబంధించినటువంటి ఛాంబర్ అయితే పెద్దగా ఉండేది. యనమల రామకృష్ణ టైం నుంచి కూడాను ఆర్థిక శాఖ మంత్రులకు సంబంధించినటువంటి ఛాంబర్ గానే ఇది ఉంది. ఇది మిగతా ఛాంబర్స్ కంటే కూడా ఇది పెద్దగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు వారికి పార్టీకి చెందిన నాయకులు వచ్చినప్పుడైతేనేమి, వారితో సమావేశాలు పెట్టుకోవడానికి అయితేనేమి, లేకుంటే అధికారులతో ఎవరితోనైనా కూడా రివ్యూలు చేయాల్సి వచ్చినా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొంచెం పెద్దగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఈ ఛాంబర్ను కేటాయించడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఛాంబరు. ఆయన కూర్చునేటువంటి సీట్ ఇది. ఈ విధంగా ఇది దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు కూడాను ఇక్కడ విజిటర్స్ కూర్చునేందుకు అనువుగా ఇక్కడ చైర్స్ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఛాంబర్ను మనం ఒకసారి పరిశీలిస్తే దీనికి 2 యాంటీ రూమ్లు ఉంటాయి. ఈ ముఖ్యంగా ఎవరితో అయినా కూడా మాట్లాడాల్సి వస్తే దీనికి సంబంధించి ఇక్కడ ఒక యాంటీ రూమ్ ఉంటుంది. ఇది ఇట్లా ఓపెన్ గా కూడా కనపడేట్లుగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ తన పేషెంట్ నుంచి ఎవరైనా వస్తేనే ఇక్కడ మాట్లాడుకునేందుకోసము ఇక్కడ ఒక యాంటీ రూమ్. ఈ ప్రధానంగా ఈ ఆర్థిక శాఖ మంత్రులకు సంబంధించి వారితో ఎక్కువగా అధికార యంత్రాంగం అయితేనే కొన్ని కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు అర్జెంటుగా వెళ్లాల్సి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి పక్కనే మరొక యాంటీ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రులు రెస్ట్ తీసుకునేటప్పుడు వారికి ఏర్పాటు చేసినటువంటి ఇది వాళ్ళ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడాను ఇక్కడ ఉంటాయి. అదే ఏర్పాట్లను పవన్ కళ్యాణ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెస్ట్ తీసుకోవడానికి ఉన్నటువంటి బెడ్, తర్వాత డైనింగ్ టేబుల్, ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఏవైనా చేసుకోవడానికి. ఆ తర్వాత ఈ ఛాంబర్లోనే మరొకమైనటువంటి అధికారులతో ఏదైనా రివ్యూస్ చేయాల్సి వచ్చినా, లేకుంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎవరితోనైనా నాయకులతో మాట్లాడాల్సి వచ్చినా కూడాను ఇక్కడ మరొక ఇది కూడా ఉంటుంది. దీన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఇక్కడ ఓఎస్డీకి సంబంధించినటువంటి ఈ ఛాంబర్ ఇది. ఓఎస్డీ ఇక్కడ ఈ పేషీలో ఉంటారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు వారందరూ కూడాను ఉండేట్లుగా ఇక్కడ ఒకటి ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ వీటిలో దానికి సంబంధించిన కార్యాలయంలకు సంబంధించినటువంటి ఏవైనా ఫైల్స్, ఈ ఫైల్స్ ఇవన్నీ కూడాను వీటిలో ఉంటాయి. వీటితో పాటు పిఎస్ వారు ఉండడానికి ఈ ఏర్పాట్లు ఉంటుంది. ఇక్కడ ఒక మరో రూమ్ ఉంటుంది. ఈ మరో రూమ్లో ఇక్కడ అధికారులు రివ్యూస్ చేయడం అయితేనేమి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ ఈ టేబుల్ ఆర్థిక శాఖ మంత్రులకు ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళు. ఎందుకంటే వివిధ శాఖలకు చెందినటువంటి అధికార యంత్రాంగము ఈ ఛాంబర్లో కూర్చొని ఇక్కడ రివ్యూస్ చేసేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక విస్తృతమైనటువంటి ఒక పెద్ద హాలు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉండేవి. ప్రస్తుతానికి వీటన్నిటిని కూడాను పవన్ కళ్యాణ్ కు కేటాయించినందున పవన్ కళ్యాణ్ ఈ ఆర్థిక శాఖ మంత్రులకు చెందినటువంటి ఛాంబర్ను ఆయన కేటాయించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు ఒక పెద్ద ఛాంబర్ లభించినట్లయింది. అయితే ఆర్థిక శాఖ మంత్రులకు ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఛాంబర్స్ అవసరం ఉంటాయి. కాబట్టి వారికి ఎక్కడ కేటాయిస్తారు అనేది మటుకు చూడాల్సి ఉంటుంది. అయితే జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడాను ఇదే ప్రాంతంలోనే ఇదే హాల్లోనే సెకండ్ బ్లాక్ పైననే వారికి కూడా ఛాంబర్లు కేటాయించడం జరుగుతోంది. వారికి సంబంధించినటువంటి ఛాంబర్లు ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ టోటల్ గా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పార్టీకి చెందినటువంటి మంత్రులకు అందరికీ కూడాను ఇదే ఛాంబర్లను ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఈ ఛాంబర్లను ఉపయోగించడం ద్వారా పవన్ కళ్యాణ్ కు ఒక పార్టీ నేతగా అయితేనేమి, ముఖ్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా అయితేనేమి దీనికి సంబంధించి ఆయనకు ఒక గౌరవప్రదమైనటువంటి ఛాంబర్ దక్కిందని మాత్రం చెప్పచ్చు. విజయచంద్రన్, అయితే ముందుగా అనుకున్నారు చంద్రబాబు సీఎం గా ఉండే ఫస్ట్ బ్లాక్ కి సంబంధించిన ఆ పేషీలోనే ఒక రూమ్ ని ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కేటాయిస్తారు అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు మారినట్టు తెలుస్తోంది. అంటే రీజన్స్ ఏమనుకోవాలి? అంటే అది ఒక ప్రచారం మాత్రంగానే సాగింది. అది ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేషీలో మరొకరికి వేరే మంత్రికి ఎవరికే కానీ ఎవరికి పెట్టినటువంటి హిస్టరీ అయితే కనుక ఇంతవరకు లేదు. అదొక ప్రచారం మాత్రంగానే సాగింది తప్ప అందులో ఎటువంటి వాస్తవము లేదు. అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి అభిమానులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా కూడా వస్తే గనక వారికి సంబంధించినటువంటి తాకిడి ఆయనకు ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ సినీ నటుడుగా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఆయనకు ఎక్కువ మంది ఆయన కలిసేందుకోసము, పార్టీ నేత కూడా అయినందువల్ల ఆయనకు ఎక్కువ మంది కలిసేందుకోసము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఆయన కలిసేందుకు వచ్చేటువంటి ముఖ్య నేతలైతేనేమి, అభిమానులు అయితేనే వారందరినీ కూడా కలిసేందుకోసం, అంటే ఈ సెక్రటరీకి వచ్చేటప్పుడు వారిని కలిసేందుకోసము ఈ హాల్ను ఉపయోగించుకుంటారు. ఈ హాల్లో విజువల్లో మనం చూడొచ్చు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆర్థిక శాఖ మంత్రి గతంలో ఏవైతే కనుక అధికార యంత్రాంగంతో మాట్లాడడానికి, రివ్యూస్ చేయడానికి దానికి సంబంధించినటువంటి ఏవేవైతే చేయడం జరిగిందో అదే ఈ హాల్ని అయితేనేమి దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. ఏమైనా దీనికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఛాంబర్ ఇది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆయన పార్టీ నేతగా ఆయనకు ఒక గతంలో ఆర్థిక శాఖ మంత్రులకు కేటాయించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ పేషీని ఆయనకు కేటాయించడం జరిగింది. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ కి పేషీని నిర్ణయించే ఆలోచనలో ఉన్నప్పుడు ఈజీ ఫ్లోటింగ్ ఒకటి, అలాగే భద్రతాపరమైన అంశాలని కూడా ఆలోచించారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆలోచన నేపథ్యంలో మరి సెక్యూరిటీ పరంగా ఈ బ్లాక్ విషయంలో ఏ విధంగా ఉంటుంది? ఈ బ్లాక్ సెకండ్ బ్లాక్ ఇది. అంటే మామూలుగానే ఈ లోపలికి వచ్చేవారికి ఎవరికైనా కూడాను ప్రధానంగా చూస్తే దానికి సంబంధించినటువంటి అన్ని చెకప్లు కూడాను సెక్రటరీలో చేయడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి ఏదైనా ప్రమాదకరమైన వస్తువు తీసుకొని వచ్చినా కూడా అక్కడే ఆపేయడం జరుగుతుంది. అంటే భద్రతాపరమైనటువంటి సమస్యలు ఏపీ సెక్రటరీలో ఏమాత్రం ఉండవు, కానీ ఆయనకు వచ్చేటువంటి అభిమానుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంటే సినిమా నటుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఎక్కువగా అభిమానులు వచ్చి ఆయన కలవాలమైన పరిస్థితి అయితే, తర్వాత ఆయనకు సంబంధించి కరచాలనం చేయాలని, ఆయనతో మాట్లాడాలని, ఫొటోస్ దిగాలని, సెల్ఫీలు దిగాలని ఇటువంటి ప్రయత్నాలు అభిమానులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సెక్రటరీకి వచ్చినటువంటి అభిమానులు, అంటే సెక్రటరీకి అందరి అభిమానులు రానియకపోవచ్చు, కానీ పనుల మీద వచ్చినటువంటి ప్రాంతాలు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీరందరికీ కూడా పవన్ కళ్యాణ్ చూడడం, ఆయనతో మాట్లాడాలనే ప్రయత్నం చేయడం ఇవన్నీ సాధారణంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా ఈ సెకండ్ బ్లాక్లో పెట్టడం జరిగింది. దీనికి కూడాను ముందు ఒక డోర్ ఉంటుంది, ఆ తర్వాత లోపలికి రావాల్సి ఉంటుంది. ముందు 2 డోర్లను దాటుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరిని పడితే వారిని లోపలికి అనుమతించే ప్రసక్తి అయితే కనుక ఉండదని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అధికారులు ఛాంబర్ ని డిసైడ్ చేశారు. ఆ ఛాంబర్ ఏ విధంగా ఉంటుంది అని మనం విజువల్స్ లో చూస్తున్నాము. సెక్రటేరియట్ సెకండ్ బ్లాక్ లో మొదటి అంతస్తులో పవన్ కళ్యాణ్ కి ఛాంబర్ ని సిద్ధం చేశారు. ఒకప్పుడు అందులో ఆర్థిక శాఖకి సంబంధించిన అధికారులకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అదే ఛాంబర్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేషీగా డిసైడ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సినీ నటులుగా కూడా ఉన్న నేపథ్యంలో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తనని కలవటానికి, అలాగే ఫోటోలు కావచ్చు, ఇట్లా ఎవరైనా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆలోచించి కొంచెం విస్తీర్ణంలో పెద్దగా ఉండే పేషీని కేటాయించాలి అన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ పేషీకి సంబంధించి కొంత టైం తీసుకొని ఇప్పుడు డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. సెక్రటేరియట్ 2వ బ్లాక్ లో మొదటి అంతస్తులో
పేషీని డిసైడ్ చేశారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, క్లియర్ గా కనిపిస్తోంది పేషీ ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ కు అని. అక్కడికి వచ్చేవారు సైన్స్ కోసం కావచ్చు, పవన్ తో మాట్లాడేందుకు కావచ్చు, లేదంటే ఇంకేదన్నా డిస్కషన్స్ కి సంబంధించి వాటన్నింటికి అనువుగా ఉండే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పేషీని డిసైడ్ చేశారు అధికారులు. అయితే ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.